Hello everyone, welcome to my college and today's topic is NAND realization. So what is NAND realization is nothing but NAND gates realization. NAND gate realization means with the help of NAND gates only, listen carefully what I am telling. So with the help of NAND gates only we can perform all logic gates operation. What are the all logic gates operation? Basic gates and or not. And next NAND and NOR gates kabatti universal gates kada, special function gates XOR అండ్ XNOR ఈ గేట్స్ ఆపరేషన్ అన్ని కూడా ఓన్లీ నాండ్ గేట్స్ నుంచి డిజైన్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ నాండ్ రియలైజేషన్. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. విత్ ద హెల్ప్ ఆఫ్ నాండ్ గేట్స్ ఓన్లీ క్లియర్గా మెన్షన్ గుర్తుపెట్టుకోండి. విత్ ద హెల్ప్ ఆఫ్ నాండ్ గేట్స్ ఓన్లీ we can perform all basic gates operations and special function gates XOR and XNOR gates operations is called as NAND realization. సో ఇందాక మనం ప్రీవియస్గా తీసుకుంటే ఆర్ గేట్ కి అండ్ గేట్ కి నాట్ గేట్ కి సపరేట్ ఆర్ గేట్ సింబల్ ఉంటుంది, దాని ట్రూత్ టేబుల్ ఉంటుంది, దానికి సపరేట్ డిజైన్ చేసుకుంటూ వెళ్తాం XOR అండ్ XNOR కూడా. అలా కాకుండా ఆ ప్రతి దాని ఆపరేషన్ విత్ ద ఓన్లీ నాండ్ గేట్స్ నుంచి డిజైన్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ నాండ్ రియలైజేషన్ అంటాం. అండర్స్టూడ్? ఓకేనా? ప్రీవియస్ వన్ XOR కి సపరేట్, XNOR కి సపరేట్, XOR కి సపరేట్. నెక్స్ట్ what is next one? NAND and NOR gates universal gates వాటి పక్కన పెట్టండి. నాట్ గేట్ కి సపరేట్ సింబల్ ఉంటుంది, ట్రూత్ టేబుల్. ఈ అవుట్పుట్ ట్రూత్ టేబుల్ ఫంక్షన్ నాండ్ గేట్స్ నుంచే రావాలి. ఆర్ గేట్ కి సపరేట్, అండ్ గేట్ కి సపరేట్, ఇవన్నీ కూడా ఓన్లీ నాండ్ గేట్స్ నుంచి డిజైన్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ నాండ్ రియలైజేషన్. సో వన్ బై వన్ వెళ్దాం. సో లెట్ us take NOT operation. You can see here first one. So NOT operation by using NAND gates only. NAND gates nunche NAND and NOR gates are universal gates. So NOT operation by using NAND gates only. Sare chuddam NOT operation chuddam. So NOT operation we already know. NOT gate ante enti single input. Actually ga NOT gate ela untundi. So this one is symbol of NOT gate la untundi. A iste output A bar vastundi. Truth table తీసుకుంటే A bar, 0 ఇస్తే 1 రావాలి, 1 ఇస్తే 0 రావాలి. ఇది నాట్ కి. సో దిస్ వన్ ఇస్ నాట్. ఇదే నాట్ ఆపరేషన్ ని ఓన్లీ నాండ్ గేట్స్ నుంచి డిజైన్ చేయాలి. సో హౌ కెన్ వి డిజైన్? సో లెట్ us take నాండ్ గేట్స్. ఐఎమ్ టేకింగ్ 2 ఇన్పుట్ నాండ్ గేట్స్. ఓకేనా? 2 ఇన్పుట్ నాండ్ గేట్. నాండ్ గేట్ కి ఎప్పుడైనా 2 ఇన్పుట్స్ ఉంటాయి. సో 2 కంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు. నాండ్ గేట్ సింబల్ ఇక్కడ ఏముంటుంది? బబుల్ ఉంటుంది. దట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. బబుల్ లేకపోతే హ్యాండ్ అయిపోతుంది. సో ఐఎమ్ టేకింగ్ ఈ 2 ఇన్పుట్స్ నేను చేశాను. ఇక్కడ నాట్ గేట్ కింద సింగిల్ ఇన్పుట్ కదా, 2 ఇన్పుట్స్ ఏం చేయాలి? షార్ట్ చేసేయండి. షార్ట్ చేసేసి సింగిల్ ఇన్పుట్లా కన్వర్ట్ చేయండి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ. అవుట్పుట్ ఫంక్షన్ మనకి ఏం రావాలి? ఏ బార్ రావాలి. సో ఏ అంటే ఇక్కడ ఇన్పుట్ డేటా కూడా ఏ, సో దీనికి కూడా ఏనే ఫార్వర్డ్ అయిపోతుంది. సో వాట్ ఈస్ అవుట్పుట్ ఫంక్షన్ ఇయర్? ఏమొస్తుంది? ఏ అండ్ ఏ ఈస్ గివెన్ టు ద నాండ్ గేట్. ఎనీ 2 inputs are given to the NAND gate. Output function in the NAND gate output function, you can see NAND. Okay, right? And we are given to the NAND gate. Output is first input into second input whole bar. Single unte single input whole bar anamata. It actually ga single input e. Idi first input kuda split అయిపోతుంది, second input kuda split అయిపోతుంది. So the function is A into A whole bar. First input into first సెకండ్ ఇన్పుట్. ఏ ఇంటూ ఏ, వి ఆల్రెడీ నో ద ఫార్ములా. ఏ ఇంటూ ఏ, ఎన్నిసార్లు ఏ వచ్చినా ఏనే అయిపోతుంది. ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ, సో అంటిల్ ఇస్ ఏ బార్. సో ఇదంతా చేయకుండా వాడు డైరెక్ట్ ఇస్తాడు మీకు. ఏ ఇన్పుట్ ఇస్తే ఏ బార్. సో దిస్ వన్ ఇస్ ఇన్పుట్ డేటా, సో దిస్ వన్ ఇస్ అవుట్పుట్ డేటా. సేమ్ వచ్చింది కదా. బట్ ఇక్కడ నాట్ గేట్ సింబల్ యూజ్ చేస్తాయి. ఇక్కడ ఏంది? నాండ్ గేట్ సింబల్. ఓన్లీ నాండ్ గేట్స్ we are executed not operation. You can see here A input data is given to the NAND gate. Output becomes A bar. A bar. Okay. If A equal to 0, A bar value means its opposite value 1. If A equal to 1, opposite value means 0. Same truth table value వచ్చింది కదా. NOT gate truth table value execute చేస్తాం ఓన్లీ NAND gate నుంచి. ఓకేనా? అందుకే దీన్ని యూనివర్సల్ గేట్ అంటాం. సో ఫస్ట్ వన్. నెక్స్ట్ go for the second one. What is the second one? AND operation. AND operation by using NAND gates. What is AND operation? AND అంటే 2 inputs ని మల్టిప్లై చేసేసి అవుట్పుట్ ప్రొడ్యూస్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ AND operation. NAND gates అంటే NAND. నేను ఇక్కడ డిఫరెంట్ కలర్స్ ఎందుకు పెట్టానంటే AND కి అపోజిట్ N
ఎన్ పక్కన మూసేస్తే అండ్, దానికి ముందు పెడితే నాండ్ అనమాట. నాండ్ అనేది అండ్కి అపోజిట్. సో బై యూజింగ్ ఓన్లీ, సో ఓన్లీ is very important, only NAND gates we can perform AND gate output operation. We can execute AND gate truth table value, that is called as AND operation by using NAND gates. So let us go for AND operation. So this is a circuit diagram and truth table. Truth table అంటే AND gate ఏం చేస్తుంది, 2 inputs ని మల్టిప్లై చేసేసి అవుట్పుట్ ప్రొడ్యూస్ చేస్తుంది. So this one is AND gate operation. AND gate symbol truth table 0 into 0 0, 0 into 1 0, 1 into 0 0, 1 into 1 1. ఈ అవుట్పుట్ వాల్యూ రావాలి. ఐ మీన్ అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ y ఈక్వల్ టు a into b వస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ AND ఆపరేషన్. ఇది AND గేట్ సింబల్ నుంచి. అలా కాకుండా ఓన్లీ NAND గేట్స్ నుంచి మనం డిజైన్ చేస్తున్నాం. ఎలా డిజైన్ చేయొచ్చు చూడండి, అక్కడ సర్క్యూట్లో ఈజీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ యూ కెన్ టేక్ వన్ NAND gate, right? One NAND gate I am taking A, B. Okay. Here output data, any two inputs are given to the NAND gate. NAND gate output function, first input into second input whole bar, or second input into first input whole bar. That's it. Okay. So next, these two inputs are given to the one more NAND gate. Two inputs ni short chesam, short chesesi inko daniki icham. రైట్. సో ఇక్కడ ఇన్పుట్ డేటా ఏమైపోతుంది, ఇదే ఇన్పుట్ డేటా ఏ ఇంటూ బి బార్. ఇంకా చూసాం ఆల్రెడీ, ఏ ఇన్పుట్ డేటా ఇస్తే NAND గేట్ అవుట్పుట్ సింగిల్ ఇన్పుట్ ఉంటే ఏమొస్తుంది, ఏ బార్ వస్తుంది. ఏబి బార్ ఇస్ ద ఇన్పుట్ డేటా. అవుట్పుట్ డేటా ఏమొస్తుంది, y ఈక్వల్ టు ఏ ఇంటూ బి బార్ ఇస్ ద ఏ డేటా. దీనికి మళ్ళీ బార్, వి ఆల్రెడీ నో ఫార్ములా, ఏ డబుల్ బార్ ఈక్వల్ టు ఏ. సిమిలర్లీ ఏ ఇంటూ బి డబుల్ బార్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి. A into B అనేది దేనికి, AND గేట్ అవుట్పుట్ ఎక్స్ప్రెషన్. ఓకేనా. సో ట్రూత్ టేబుల్ 0 0 0 1 1 0 1 1 ఆర్ గివెన్. వాల్యూస్ ఇస్తే ఏమొస్తుంది 0 0 0 1. ఓకేనా. 0 into 0 0, 0 into 1 0, 1 into 0 0, 1 into 1 1. దట్స్ ఇట్. సో ఇక్కడ మనం AND గేట్ యూజ్ చేయకుండా విత్ ద హెల్ప్ ఆఫ్ NAND గేట్స్ ఓన్లీ వీఆర్ ఎగ్జిక్యూటెడ్ AND గేట్ ట్రూత్ టేబుల్ వాల్యూస్, AND గేట్ అవుట్పుట్ ఎక్స్ప్రెషన్. A into B is the AND gate. Right. Next, OR operation using NAND gates only. OR operation. What is OR operation? OR operation అంటే ఏంటి చెప్పండి. టూ ఇన్పుట్స్ ని యాడ్ చేసేసి అవుట్పుట్ ప్రొడ్యూస్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ OR operation. You can see here OR operation I am taking. OR operation తీసుకుంటే ఓకే, by using only NAND gates we can perform OR gate output operation. OR gate కి వచ్చేసరికి, so this one is OR gate. Symbol of OR gate, A and B are inputs are given to the OR gate. Y equal to A plus B is the output. 0 0 0 1 1 0 1 1. Input data is given. What is the output function? 0 1 1. 0 plus 0 0, 0 plus 1 1, 1 plus 0 1, 1 plus 1 actually some 0 carry 1. Then OR gate ఎలా indicate చేస్తాం, 1 లా indicate చేస్తాం. ఈ డేటా, ఈ ఫంక్షన్ ఓన్లీ NAND gates నుంచి ఎగ్జిక్యూట్ చేయాలి. So this one is circuit diagram, equivalent circuit. So first I am taking one NAND gate. ఒక NAND gate తీసుకోండి. ఒక NAND gate తీసుకొని దానికి ఇన్పుట్ డేటా ఏ ఇచ్చేయండి. ఏ ఇచ్చేస్తే NAND gate ఇక్కడ బబుల్ ఉంటుంది కదా, అవుట్పుట్ ఏమవుతుంది, ఏ బార్ అయిపోతుంది. సో యూ కెన్ టేక్ వన్ మోర్ NAND gate. Here I am giving input data B. So here the function becomes B bar అవుతుంది. You can take one more NAND gate here. ఇంకో NAND గేట్ తీసుకోండి, ఏ బార్ దీనికి ఇచ్చేయండి, దీనికి టూ ఇన్పుట్స్ ఇచ్చేయండి. ఫస్ట్ ఇన్పుట్ ఈస్ ఏ బార్, సెకండ్ ఇన్పుట్ ఈస్ బి బార్. ఎనీ టూ ఇన్పుట్స్ ఆర్ గివెన్ టు ద NAND గేట్. ఫంక్షన్ ఈస్ ఫస్ట్ ఇన్పుట్ ఇంటూ సెకండ్ ఇన్పుట్ హోల్ బార్. సో y ఈక్వల్ టు వాట్ ఈస్ ద ఫస్ట్ ఇన్పుట్ డేటా, ఏ బార్, ఇంటూ సెకండ్ ఇన్పుట్ డేటా బి బార్, ఫస్ట్ ఇన్పుట్ ఇంటూ సెకండ్ ఇన్పుట్ హోల్ బార్. సో ద అవుట్పుట్ ఫంక్షన్ బికమ్స్, ఇక్కడ ఏ ఇంటూ బి హోల్ బార్ ఫార్ములా, ఏ ఇంటూ బి హోల్ బార్ ఫార్ములా డిమోర్గన్స్ థియరమ్స్ లో ఏ బార్ ప్లస్ బి బార్. ప్రొడక్ట్ ఉంటే ప్లస్ వస్తుంది, ప్లస్ ఉంటే ప్రొడక్ట్ వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఏ బార్ ప్లస్ బి బార్ అంటే ఏ బార్ ఈస్ ఏ, ఏ మళ్ళీ దానికి బార్, ప్లస్ బి బార్ ఈస్ బి. ఓకేనా, బి బార్ కదా, మళ్ళీ బార్. ఏ డబుల్ బార్ ఈక్వల్ టు ఏ, బి డబుల్ బార్ ఈక్వల్ టు బి, ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి అనేది దేనికి వస్తుంది, ఆర్ గేట్ అవుట్పుట్ ఫంక్షన్. ఓకేనా, ఏ డబుల్ బార్ ప్లస్ బి, ఇది ఆర్ గేట్ అవుట్పుట్ ఫంక్షన్కి వస్తుంది. సో దీని ట్రూత్ టేబుల్ వాల్యూ ఎక్స్ప్లెయిన్ చేయడం. సో వాట్ ఈస్ ద ట్రూత్ టేబుల్ వాల్యూ, ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్. సో ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్
0 and 0, 0 plus 0 0, 0 plus 1 1, 1 plus 0 1, 1 plus 1 1. Actually some 0 carry 1, దాన్ని 1 లా ఇండికేట్ చేస్తాం, సపరేట్ క్యారీ ఇండికేట్ చేయడానికి లేదు కాబట్టి. సో దిస్ వన్ ఈస్ ఆర్ గేట్ ఆపరేషన్ విత్ ద హెల్ప్ ఆఫ్ NAND గేట్స్ ఓన్లీ. ఓకే, 3 బేసిక్ గేట్స్ NAND గేట్స్ నుంచి డిజైన్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.